తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మామూలు పోరాటం కాదు. మీ గురించి నేను ఆ రోజు నవంబర్ 11 నాడు రాత్రికి రాత్రి తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి రెడ్డి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి రాజ్యాంగేతర శక్తి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే రేవంత్ రెడ్డి వెనుకున్న రాజ్యాంగేతర శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు ఆ రోజు నవంబర్ 11వ తారీఖు నాడు రాత్రి సెల్ ఫోన్ టవర్లు డిసేబుల్ చేసి కరెంటు కట్ చేసి లగచెర్ల గ్రామంలో మారణం అంటే అత్యంత దౌర్జన్యమైన అధ్యాయం తెరిచిన మరి పోలీసులు. ఆ దారుణాలు ఇక్కడున్న మహిళలందరూ కూడా వచ్చి చెప్పుకుంటే ఆ రోజు నందినగర్ నివాసంలో ఒక్క నిమిషంలోనే డెసిషన్ తీసుకున్నారు కేటీఆర్ గారు. ఏమన్నా కానీ మళ్ళీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే శరణ్యం. ఆర్టికల్ 338 ప్రకారం, రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ప్రకారం రాజ్యాంగం మనకిచ్చిన ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఏదైతే ఉన్నదో ఆ జీవించే హక్కు కోసం న్యాయబద్ధమైన పోరాటం చేద్దామని ఒక్క నిమిషం నిర్ణయం తీసుకొని అందరినీ కూడా విమానంలో తీసుకొని ఢిల్లీ పోయినా. మేము అనుకున్నాం మేమే పోతామేమో అనుకున్నాం. జాతీయ మానవ హక్కుల సంఘానికి పోయినాం. జాతీయ మానవ హక్కుల సంఘానికి నేను, వద్దిరాజు రవిచంద్ర గారు, మరెందరో మంది ఎంపీలు, ఈ 25 మంది తర్వాత సత్యవతి రాథోడ్ గారు, ఇంకా మాలోత్ కవిత గారు, చాలా మంది కూడా పోతే వాళ్ళు అసలు ఒక్కసారి షాక్ తిన్నారు. నిజానికి వాళ్ళు ఒక ప్రశ్న అడిగినట్టు మీకు చెప్పాలి మిత్రులారా. అన్న ఒక్క నిమిషం టైం ఉన్నదా? వాళ్ళు ఒక ప్రశ్న అడిగినారు. అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల సంఘంలో ఒక ఉన్నతాధికారి, అరే మాకు పరిశాన్ అవుతున్నది, ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మీరే రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఇదే రేవంత్ రెడ్డి కాలర్ వస్తున్నాడు అడుగుతున్నారు, మీరు ముందే ఎక్కడ పోవాలి? రాహుల్ గాంధీ ఇంటికి పోండి అని చెప్పింది మిత్రులారా. ఆ జ్యోతిబాయ్ నన్ను ఏం అడిగింది, సార్ ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పండి సార్ అన్నది. మిత్రులారా, అక్కడి నుండి నేషనల్ ఎస్టీ కమిషన్ పోయినాం, అక్కడి నుండి జాతీయ ఎస్సీ కమిషన్కి పోయినాం, అక్కడి నుండి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి సబితాజీ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా మరి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా చాలా మంది నాయకులం అందరం కలిసి మేము జాతీయ ఎస్సీ కమిషన్కు 2 గంటల ప్రయాణం చేసి పోయినాం. ఎముకలు కొరికేచ్చాలి, ఒక్కరు కూడా కదలలేదు, మెదలేదు. నేను ఆ జ్యోతిబాయ్ గారిని అడిగిన, అమ్మ మీరు 8 నెలల గర్భవతి, దయచేసి మీరు ఇక్కడే ఉండండి, మీరు హైదరాబాద్లోనే ఉండండి అంటే, లేదు సార్ నా బిడ్డ నా భర్తనే దూరం చేసిర్రు, నా బిడ్డ నా కడుపులో ఉన్న బిడ్డ నా పోరాటం ఏంటో తెలుసుకోవాలని చెప్పి, నాకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలా అని చెప్పి మరి ఆమె మా వెంబడి వచ్చింది. అట్లా చాలా మంది మహిళలు వచ్చిండ్రు. మిత్రులారా, చాలా మంది నాయకులు, నాకు తెలిసినంత వరకు నేను ఓపెన్ చెప్తున్నా, కేటీఆర్ గారి ముఖస్థితి కాదు కానీ నాకు తెలిసిన నాయకులు ఒక అధికారిగా 26 సంవత్సరాలు చేసిన కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బై ఫార్ములా ఈ రేసింగ్, అది సందర్భం కాదు కానీ చెప్పాలి ఒకమాట. ఫార్ములా ఈ రేసింగ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారితో ఉన్నా ఇదే భవన్లో. చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, బై నాకేం తెలియదు, నేను ఏదో చెప్పినా ఆయన ఏదో ఫైల్ రాసిండు, దానికి నాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకుంటే ఆయన చేసుకోండి అనేటోడు ఆఫీసర్ను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను. కేటీఆర్ గారు వచ్చి పక్కనే కూర్చున్నా, ఒకవైపు సబితేంద్ర రెడ్డి గారు కూర్చున్నారు, రైట్ సైడ్ మేము కూర్చున్నాం. సో వారేమన్నారు, ఇగో బై తెలంగాణలో హైదరాబాదు ఒక పారిస్ లాగా, ఒక మొనాకో లాగా, ఒక బార్సిలోనా లాగా, ఒక షాంఘై లాగా, ఒక ఎడిలైడ్ లాగా నా పట్టణం కూడా, నా నగరం కూడా కావాలని మేము 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 700 కోట్ల ఆందోళన రావాలి నా నగరానికి అని చెప్పి నేనే ఆర్డర్ ఇచ్చిన. మీరు ఏమైనా చేసుకోండి, నన్ను చేసుకుంటే జైల్లో చేసుకోండి అని చెప్పి నేను పరిశాన్. అరే ఎవరన్నా నాకేం లేదా, ఆయన తప్పు చేసిండని చెప్పేటోళ్ళని చూసినా కానీ
ఇదే నేనే భుజం మీద వేసుకొని నేనే చేసిన ఆయనకేం సంబంధం లేదని అంటే త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు. త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు మిత్రులారా. మరి నేను అనుకున్నా లగచర్ల బాధితుల విషయం మమ్మల్ని అందరినీ పంపించిండు. ఇక మేము అక్కడ కూర్చొని మేమే మాట్లాడుకుంటాం అనుకున్నా. రామన్న పొద్దున్నే విమానంలో పొద్దున్నే మరి వచ్చి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో అధికార పీఠమైన కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఇంతమంది మహిళలను ఈ బాధితులందరినీ పక్కన పెట్టుకొని వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా 1.4 బిలియన్ల ప్రజలంటే 1400 మంది కోట్ల ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ గారు మిత్రులారా. మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. నేను అన్నతో చాలాసార్లు అన్నారు, కేసులు గీసులు అంటున్నారు. అవి అంటే ఏమన్నా జైలుకైనా ఏదో ఊరికన్నాం ఎక్కినా పర్వాలేదు కానీ వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పిన గొప్ప నాయకుడు ఇవాళ మన దగ్గర ఉన్నారు. కేసుల గురించి కూడా చెప్పాలి మిత్రులారా. ఇలా మాకు ఒకప్పుడు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండే, కానీ నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. నేను వినమ్రంగా చెప్తున్నా, నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. కానీ మాకెందుకో పట్నా నరేందర్ రెడ్డి బెయిల్ విషయంలో, లగచర్ల బాధితుల బెయిల్ విషయంలో 40 రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారంటే మాకైతే బాధ అనిపిస్తున్నది. అల్లు అర్జున్కు 1 రోజు వస్తాయి బెయిల్, పట్నా నరేందర్ రెడ్డి ఏ పాపం చేసుకుని 40 రోజులు పెడతారు. అల్లు అర్జున్కు 1 రోజు బెయిల్ వస్తుంది, పట్నా నరేందర్ రెడ్డి చేసిన పాపం ఏంది? భూములు 1374 ఎకరాలు బల్లులు కూడా గుడ్లు పెట్టలేదు అన్నాడుగా రేవంత్ రెడ్డి. అటువంటి భూములలో